ఇందుమతి చెంపగలగొట్టిన కుట్టి షాక్లో జీవన. ఇంతకు ఏం జరిగింది? అసలు కుట్టి ఇందుమతి చెంపగలగొట్టడం ఏంటి? జీవన షాక్ అవడం ఏంటి? ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపి మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక జ్యోతి సూర్యలే కుట్టికి తల్లిదండ్రులు అని చెప్పడం కోసం ఆదిత్య తయారు చేయించిన ఫ్రేమ్ని మొత్తం కూడా కలర్స్ తోటి ఫిల్ చేసేసి వాళ్ళ ఫ్రేమ్స్ అంటే ముఖాలు కానీ లేదా అక్కడ రాసిన మ్యాటర్ కానీ కనిపించకుండా చేసేసింది ఇందుమతి. దాంతో అక్కడ ఉన్న ఫోటోలు ఎవరివి అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ కుట్టికి మాత్రం విషయం అర్థమైంది. ఎవరో ఇది కావాలనే చేశారు, ఖచ్చితంగా వీళ్ళెవరో తెలియకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ పని చేశారు. ఇంకెవరు అయ్యుంటారు? ఇందుమతి గారే అయ్యుంటారు అనుకుంటూ ఇక కుట్టి అయితే ఆలోచన చేస్తుంది. కానీ అది కన్ఫర్మేషన్ లేకుండా నేను ఆవిడనేమీ అనకూడదు, ఎందుకంటే ఆవిడ అలా చేయటం వల్ల మంచి జరిగింది. కానీ అలా ఆవిడ చేయటం వల్ల నా తల్లిదండ్రుల ముఖాలు ఎలా అయిపోయాయి, అసలు ఆవిడకి అంత అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కుట్టికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా జీవన మాటలు వినబడతాయి. చెప్పు పెద్దమ్మా, నిజం చెప్పు అని చెప్పని అంటుంది. పెద్దమ్మ అని ఎవరితో మాట్లాడుతోంది జీవన అనుకుంటూ వింటుంది కుట్టి. ఏంటే ఏం నిజం చెప్పాలి అంటే, నువ్వే కదా దాని మీద కలరింగ్ చేసింది అంటున్నావు అంటే, అవును నేనే ఆ ఫోటోలు కనిపించకుండా కలరింగ్ చేసేసాను అంటుంది. మరి వాళ్ళ బొమ్మ వాళ్ళ ఫోటోలు నువ్వు చూసే ఉంటావు కదా, చెప్పు ఎవరో వాళ్ళు చెప్పు అంటూ ఉంటే, ఏం చెప్పనే వాళ్ళు ఎవరు ఏంటో నేను అసలు వాళ్ళ ముఖాలే సరిగ్గా చూడలేదు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఇందుమతి మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన. వాళ్ళ ముఖాలు చూడకుండా అలా ఎలా కలర్ చేసావు అని అంటే, పిచ్చి పిచ్చిగా గీచేశాను, అది మొత్తం అలా అయిపోయింది, నేను ముఖాలు చూసి గీయాల్సిన అవసరం నాకేంటి, అసలు వాళ్ళు ఎవరో ఏంటో నాకెందుకే అంటూ ఉంటుంది. అంటే జీవన మాట్లాడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఫోటో ఫ్రేమ్ని ఇలా చేశారన్నమాట అనుకుంటుంది కుట్టి. అలా అనుకుని జీవన ఫోన్ అక్కడ పెట్టి అవతలకు వెళ్ళగానే ఎవరా అని చెప్పి వెతికితే ఇందుమతి పెద్దమ్మ అని ఉంటుంది. ఇందుమతి పెద్దమ్మ? అదేంటి ఇందుమతి అమ్మగారు పెద్దమ్మ ఎందుకయింది? చిన్న గ్రాని అంటుంది కదా. అసలు జీవనకి ఇందుమతి గారు ముందే తెలుసా? అసలు వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అని ఆలోచిస్తూ, సరే ఈ విషయం పక్కన పెడితే ముందు నాకు కావాల్సింది అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేసింది అనే విషయం అనుకుంటూ ఇక ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కుట్టి అని చెప్పని అనేసరికి, అసలు మీరు ఆ పని ఎందుకు చేశారు అని అడుగుతుంది. ఆ మాటలతో ఏ పని ఎందుకు చేయటం అని చెప్పని అడిగేసరికి, ఏమి తెలియనట్టు అమాయకంగా మాట్లాడకండి, మీరు ఎందుకు ఆ ఫోటో మీద అలా గీతలు గీసేశారు అని అడుగుతుంది. మీ అమ్మ మీ నాన్నని చూడలేకపోయానని బాధపడుతున్నావా అంటుంది. మీతో కొంచెం మాట్లాడాలి, మీరు రండి అని చెప్పి అనేసరికి ఇందుమతి కుట్టి చెప్పిన ప్లేస్కి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత, చెప్పండి ఎందుకు ఆ ఫోటో మీద అలా గీసేశారు అని అనేసరికి, నీకేమైంది, ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మ మీ నాన్న అవునో కాదో నీకెలా తెలుస్తుంది, నీకు అసలు మీ అమ్మ మీ నాన్న తెలియదు కదా అని అంటుంది. తెలీదని మీకు చెప్పానా? మీకు తెలుసా? నాకు తెలుసో తెలీదో మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? అయినా మీ బాధ ఏంటి? మా అమ్మ మా నాన్నని నేను కలుసుకుంటే ఆస్తిలో వాటాలు ఇవ్వాల్సి వస్తుందనా అని అంటుంది కుట్టి. ఆ మాటలతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ఇందుమతి. ఆస్తిలో వాటాలంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనగానే, నా తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసు అని నాకు తెలుసు ఇందుమ్మ గారు, మీరే అదంతా చేస్తారని కూడా నాకు తెలుసు, అసలు నా తల్లిదండ్రుల ముఖాలని అలా చేయటానికి మీకు ఎంత ధైర్యం అని అంటే, ఆస్తి పోతుందని బాధపడుతున్నావా అనగానే చెంప చెళ్ళు మనిపించి, నా దయా దాక్షిణ్యాల మీద మీ పిన కూతురు, అదే మీ ఆయన గారి రెండో భార్య కూతురు ఇక్కడ జీవనగా వెలగబెడుతోంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే అంటే, నాకంతా తెలుసు, మళ్ళీ ఎవరో కాదు మీ పిన్న కూతురు అనే విషయం నాకు తెలుసు అని అంటుంది. ఒక్కసారిగా ఇందుమతి షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు నిజం తెలుసుకున్న కుట్టి ఇందుమతిని ఎలా ఆడించబోతోంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.